హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మల్టీప్లేయర్ అనే కాన్సెప్ట్ని చూద్దాం. మల్టీప్లేయర్ అంటే మీకు తెలుసు, గుణకము అని చెప్పి పిలుస్తాము తెలుగులో. ఇక్కడ మల్టీప్లేయర్ గురించి తెలుసుకోవడానికంటే ముందు మనం చిన్న కాన్సెప్ట్ని తెలుసుకోవాలి. అదేంటి అంటే, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ పెరిగితే అంటే ప్రభుత్వం ఖర్చు పెడితే ప్రజల ఆదాయాలు పెరుగుతాయా? పెరిగితే ఎంతవరకు పెరుగుతాయి? ఫర్ ఎగ్జాంపుల్, 100 కోట్ల రూపాయలతో ప్రభుత్వం ఉపాధి హామీ అంటే MGNREGS లాంటి స్కీమ్ స్టార్ట్ చేసినప్పుడు ప్రభుత్వం ఆ 100 కోట్ల రూపాయలతో ప్రజల చేత కాలువలు, రోడ్లు లాంటి వర్క్స్ చేపించింది. ఫలితంగా 100 కోట్ల రూపాయలు ప్రజలకి వేతనాలుగా వచ్చాయి, వేజెస్ గా వచ్చాయి. అంటే వారు ఆదాయంగా తీసుకున్నారు, పని చేసినందుకు గాను వారికి ఆదాయం వచ్చింది. ఈ వచ్చిన ఆదాయం వారి దగ్గరనే ఉంచుకుంటారా అంటే డెఫినెట్ గా ఉంచుకోరు. వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని మనం ఖర్చు పెట్టుకోగా కొంతని పొదుపు చేసుకుంటాము. అలా ఖర్చు పెట్టినటువంటి ఈ పార్టీని అంటే వినియోగ వస్తువుల కోసం మనం కొంటాం కాబట్టి, కన్జ్యూమర్ గూడ్స్ కొనుక్కుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కన్జ్యూమర్ గూడ్స్ కొన్న అతని దగ్గరికి వీరి ఎక్స్పెండిచర్ అనేది వీరికి ఇన్కమ్ అవుతుంది. అలాగే అతనికి వచ్చినటువంటి ఆ ఇన్కమ్ లో కొంత భాగం తన ఖర్చు పెట్టుకొని కొంత పొదుపు చేసుకుంటాడు. కాబట్టి ఇతను కొనుగోలు చేసేటటువంటి కన్జ్యూమర్ గూడ్స్ ఏవైతే ఉంటాయో, ఇతని ఎక్స్పెండిచర్ ఇతనికి ఇన్కమ్ అయింది, ఇతని ఇన్కమ్ మళ్ళీ ఇతని ఎక్స్పెండిచర్ ఇంకొక అతనికి ఇన్కమ్ అవుతుంది. ఇలా ఎంతవరకు పెరుగుతుంది? ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ప్రభుత్వం కొంత ఖర్చు పెడితే, కొంత ఇన్వెస్ట్ చేస్తే ఎన్ని రెట్లు ఆదాయం పెరుగుతుంది, ఎన్ని భాగాలుగా ఆదాయం పెరుగుతుంది అని తెలుసుకోవడం కోసం మనం ఉపయోగించేటటువంటి కాన్సెప్ట్ పేరే మల్టీప్లేయర్. దీన్నే మనం గుణకము అని చెప్పి పిలుస్తాం. సో మల్టీప్లేయర్ అనే కాన్సెప్ట్ ని మొట్టమొదటిసారిగా చెప్పిన వ్యక్తి ఎవరు అంటే ఆర్ఎఫ్ ఖాన్. ఆర్ఎఫ్ ఖాన్ అనే వాళ్ళు చెప్పారు, 1930s లో చెప్పారు. వారు చెప్పిన మల్టీప్లేయర్ పేరు ఎంప్లాయ్మెంట్ మల్టీప్లేయర్, అంటే ఉద్యోగిత గుణకాన్ని గురించి చెప్పారు. దాన్ని ఆధారంగా చేసుకొని జేఎం కీన్స్ తన సిద్ధాంతంలో వీరు ఇన్కమ్ మల్టీప్లేయర్ అంటే ఆదాయ గుణకాన్ని గురించి చెప్పారు. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ పెరిగితే ఆదాయం ఎన్ని రెట్లు పెరుగుతుంది, ప్రత్యక్షంగా పరోక్షంగా, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇన్కమ్ ఎంత జనరేట్ అవుతుంది అనే దాని గురించి చెప్పేదాన్ని ఇన్కమ్ మల్టీప్లేయర్ అంటారు. ఇది చెప్పింది జేఎం కీన్స్ గారు. అయితే దీన్ని ఇన్కమ్ లో వచ్చినటువంటి చేంజ్ ని వాళ్ళు ఏమన్నారంటే డెల్టా ఐ అని చెప్పి పిలిచారు. అలాగే ఇన్వెస్ట్మెంట్ లో వచ్చినటువంటి చేంజ్, ఇన్కమ్ లో వచ్చినటువంటి ఈ చేంజ్ ని వారు ఏమని పిలిచారంటే డెల్టా వై అని చెప్పి పిలిచారు. అంటే అని మన అర్థం. సో మల్టీప్లేయర్ యొక్క ఫార్ములా కే అంటే మల్టీప్లేయర్, డెల్టా వై బై డెల్టా ఐ అంటాం. అంటే పెట్టుబడిలో వచ్చినటువంటి చేంజెస్ వల్ల ద రేషియో చేంజెస్ ఇన్ అంటే ఇన్వెస్ట్మెంట్ చేంజెస్, ఇన్కమ్ లో వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్ లో వచ్చినటువంటి ఈ చేంజ్ వల్ల ఇన్కమ్ లో ఎంత చేంజ్ వస్తుంది అని చెప్పేటటువంటి దాన్ని మల్టీప్లేయర్ అని చెప్పి పిలుస్తారు. సో ఇక్కడ ద రేషియో ఆఫ్ చేంజెస్ ఇన్ ఇన్కమ్ టు ద చేంజెస్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి పిలుస్తారు. మల్టీప్లేయర్ ఈజ్ ఏ రేషియో. సో ఇక్కడ మల్టీప్లేయర్ యొక్క డెరివేషన్ మనం ఒకసారి పరిశీలిస్తే మనం ఏం చెప్పాము, 100 కోట్ల రూపాయలతో ఖర్చు పెడితే ప్రభుత్వం ఆ 100 కోట్ల రూపాయలు ఎలా ఆదాయం అనేది మారుతుంది అనేది ఒకసారి పరిశీలిస్తే, మొదటి వ్యక్తి తనకు వచ్చినటువంటి 100% ఇన్కమ్ లో తనకు వచ్చిన 100% ఆదాయంలో 4/5 అంటే 80% అంటే 80 కోట్లు ఖర్చు పెట్టి 20 కోట్లు ఇతను సేవ్ చేసుకున్నాడు. ఇతను ఖర్చు పెట్టినటువంటి ఈ 80 కోట్లు ఇతనికి ఆదాయంగా వచ్చింది. దాంట్లో నుంచి అతను 80% ఖర్చు పెడితే 64 కోట్లు ఖర్చు పెడతాడు. ఇతను ఒక 16 కోట్లు సేవ్ చేసుకున్నాడు. ఇతను ఖర్చు పెట్టినటువంటి ఈ 64 crores ఇన్కమ్ అనేది ఇతనికి వచ్చినటువంటి 100% ఇన్కమ్ లో మళ్ళీ 80% ఖర్చు పెడితే 51 crores అనేది పాయింట్ చేంజ్ అవుతుంది. ఇతను కూడా 12 crores రూపీస్ ఇతను సేవ్ చేసుకున్నాడు. సో ఇలా ఈ ఇన్కమ్ అనేది ఎన్ని సార్లు మల్టిపుల్ అవుతుంది, ఎన్ని భాగాలుగా పోతుంది అనేది ఇది అనంతం, ఎంతవరకు వెళ్తుంది అనేది మనకు ఖచ్చితంగా తెలియదు. సో దాన్ని తెలుసుకోవడం కోసం ఇదంతా కూడా ప్లస్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో భాగంగా మనం ఒక మ్యాథమెటికల్ ఫార్ములా వాడతాము. దాని పేరే సిగ్మా జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఈజ్ ఈక్వల్ టు 1/1 - r అంటారు. సో సిగ్మా జామెట్రిక్ ప్రోగ్రెషన్, ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో పెరుగుతుంది కాబట్టి ఒకరి ఎక్స్పెండిచర్ మరొకరికి ఆదాయం, ఒకరి ఎక్స్పెండిచర్ మరొకరి ఆదాయంగా పెరుగుతుంది.
అది ఎంతవరకు పెరిగింది అనేది చెప్పడం కోసం ఇన్ఫినిటీ ఉంటుంది కాబట్టి మనం మామూలుగా లెక్క కట్టలేము కాబట్టి సో ఫార్ములా ప్రకారం మనం లెక్క కట్టొచ్చు దాన్ని. సో ఆ ఫార్ములా జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో చెప్తే సో ఇక్కడ ఏ బై 1 - r అంటారు. ఏ అంటే ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 100. దాన్ని మనం ఫార్ములా రూపంలో రాస్తే ఇలా ఫార్ములా చేసుకుంటూ వెళ్తే మనకి 5 వస్తుంది. 5 అనేది కే అంటే మల్టిప్లేయర్. ఇక్కడ కే 5 వచ్చింది అంటే కారణం ఏంటి అంటే ప్రభుత్వం 100 crores ఇన్వెస్ట్ చేస్తే ఎకానమీలోకి పెడితే 500 కోట్ల రూపాయల నేషనల్ ఇన్కమ్ అనేది జనరేట్ అయింది. ఒకళ్ళు ఖర్చు పెట్టడం, మరొకరికి ఆదాయం రావడం, ఒకరు ఖర్చు పెట్టడం, మరొకరికి ఆదాయం రావడం, ఇలా పెరగడం వల్ల 100 crores అనేది 500 crores నేషనల్ ఇన్కమ్ కు దారితీసింది. ఇది ఎలా పాసిబుల్ అయింది అంటే ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి ప్రజలు ఖర్చు పెట్టే స్వభావాన్ని బట్టి. ఇక్కడ 80% ఖర్చు పెట్టారు కాబట్టి అందరూ 80% ఖర్చు పెట్టి సేవింగ్స్ దాచుకున్నారు కాబట్టి అక్కడ మల్టిప్లేయర్ వాల్యూ అనేది పెరిగింది. సో ఈ 80% ఖర్చు పెట్టడాన్ని మనం దీన్ని ఏమనొచ్చు అంటే ఎంపీసీ అని చెప్పొచ్చు. సో దీన్ని ఏమని చెప్పొచ్చు అంటే ఎంపీఎస్ మార్జినల్ ప్రొపెన్సిటేటివ్ సేవింగ్స్ అని చెప్తాం. ఇదేమో మార్జినల్ ప్రొపెన్సిటేటివ్ కన్జ్యూమ్ అని చెప్పి పిలుస్తాం. ఇప్పుడు ఇది 80% ఉంది కాబట్టి 500 కోట్లు వచ్చింది. 90% ఉంటే ఈ మల్టిప్లేయర్ వాల్యూ అనేది ఇంకా పెరుగుతుంది. సో కాబట్టి ఎంపీసీ పెరిగితే, ఎంపీసీ అంటే ప్రజలు ఖర్చు పెట్టే స్వభావం కనుక పెరిగితే మల్టిప్లేయర్ యొక్క వాల్యూ అనేది ఎంపీసీ పెరిగితే ఎంపీసీ విల్ ఇంక్రీజ్, మల్టిప్లేయర్ ఆల్సో ఇంక్రీజ్ పెరుగుతుంది. అలాగే ఎంపీసీ తగ్గితే మనకి మల్టిప్లేయర్ యొక్క వాల్యూ కూడా ఏమవుతుంది, తగ్గిపోతుంది. పొదుపులు పెరిగాయి అనుకోండి, అంటే దెర్ ఈజ్ ఎ ప్రపోర్షనల్ రిలేషన్షిప్. ఖర్చు పెట్టే స్వభావం పెరిగితే మనకి 2 ఎకానమీలు ఉన్నాయి అనుకుందాం. ఖర్చు పెట్టే స్వభావం, ప్రజలు బాగా ఖర్చు పెట్టే స్వభావం ఉన్నటువంటి ఎకానమీ ఒకవైపు, ప్రజలు ఖర్చు పెట్టే స్వభావం లేని ప్రజలు ఎక్కువ ఉన్నటువంటి ఎకానమీ మరొక వైపు తీసుకున్నాం. వాళ్ళు బాగా పొదుపులు చేస్తారు, వీళ్ళు బాగా ఖర్చు పెడతారు. సో ఎవరి నేషనల్ ఇన్కమ్ ఎక్కువగా ఉంటుంది అంటే ఖర్చు పెట్టే వారి యొక్క నేషనల్ ఇన్కమే ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఫ్రెండ్స్ ఎంపీసీ పెరిగితే కే వాల్యూ పెరిగింది. అలాగే పొదుపులు పెరిగాయి అనుకోండి, వారు సేవింగ్స్ ఎక్కువగా ఉంచుకున్నారు, ఖర్చు పెట్టడానికి ఇష్టపడట్లేదు అన్నప్పుడు మల్టిప్లేయర్ కే వాల్యూ అనేది తగ్గుతుంది. కాబట్టి మనం ఇక్కడ రాయొచ్చు ఎంపీఎస్ కనుక పెరిగితే కే వాల్యూ అనేది తగ్గుతుంది. ఎంపీఎస్ అనేది తగ్గితే కే వాల్యూ అనేది పెరుగుతుంది. పొదుపులు తగ్గితే ఖర్చులు పెరుగుతాయి కాబట్టి మల్టిప్లేయర్ వాల్యూ అనేది పెరుగుతుంది. అలాగే పొదుపులు కనుక పెరిగితే, ప్రజల్లో పొదుపు చేసుకోవాలనే స్వభావం కనుక పెరిగింది అనుకోండి, ద మల్టిప్లేయర్ వాల్యూ విల్ బి డిక్రీజ్, తగ్గిపోతూ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఈ మొత్తం కాన్సెప్ట్ లో ఒక 2 లిమిటేషన్స్ ఉన్నాయి. అదేంటి అంటే ఎంపీసీ అనేది ఒకటైందంటే, ఎంపీసీ ఎప్పుడు ఒకటవుతుంది, ప్రభుత్వం 100 కోట్లు ఇచ్చినప్పుడు వారు 100% ఖర్చు పెట్టి, ఇంకొకరు 100% ఖర్చు పెట్టి, ఎవ్వరూ కనుక సేవింగ్స్ లేకుండా మొత్తం ఖర్చు పెడితే ద ఎంపీసీ వాల్యూ ఈక్వల్ టు 1 అవుతుంది. అప్పుడు మల్టిప్లేయర్ వాల్యూ అనేది ఇన్ఫినిటీ అవుతుంది. ఇక్కడ ఇంకొక ఫార్ములా ఏంటంటే ఎంపీసీ అనేది 0 అయితే, అంటే ప్రజలు అసలు ఖర్చు పెట్టకుండా మొత్తం ఇతనికి వచ్చినటువంటి 100 కోట్లు ఇతనే ఉంచేసుకున్నాడు, ఇంకొకరికి ఖర్చు పెట్టలేదు, అలా సేవింగ్స్ అనేవి ఉండిపోతే ఎంపీసీ 0 అయితే, వాళ్ళకి కన్జంప్షన్ అనేది లేకపోతే కే వాల్యూ అనేది 1గానే ఉంటుంది. సో కాబట్టి ఎంపీసీ వాల్యూ అనేది ఎప్పుడూ కూడా మీకు 0 కంటే ఎక్కువగాను 1 కంటే తక్కువగాను ఉంటుంది. 0 to 1 మధ్యలో ఉంటుంది ఎంపీసీ యొక్క వాల్యూ. సో ఫ్రెండ్స్ అసలు ఈ కాన్సెప్ట్ అనేది మనకి 1929, 30 మధ్యలో గ్రేట్ డిప్రెషన్ వచ్చినప్పుడు ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఎలా రావాలి, బాగా నిరుద్యోగత ఉండింది ఎకానమీలో, ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఎలా రావాలి అనే దాంట్లో భాగంగా ఏసీపీకు జేఎం కీన్స్ మధ్య వచ్చినటువంటి అనాలిసిస్ విశ్లేషణలో డిఫరెన్స్ వచ్చింది. ఏసీపీకు అనేటటువంటి వారు వేజ్ కట్ చేసి, వేతనాల్లో కనుక కోత విధించేసి ఎంప్లాయీస్ ఎక్కువగా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది పరిశ్రమలు అని పేర్కొన్నారు. జేఎం కీన్స్ ఏమన్నారంటే వేతనాలలో కోత విధిస్తే మొదటికే పరిశ్రమల్లో వస్తువులు ఉత్పత్తి అయి ఉన్నా కూడా వాటిని కొనలేరు కాబట్టి, ప్రజలనే వాటిని కొనుగోలు చేయలేరు కాబట్టి, ఇక్కడ ప్రభుత్వం కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే, అంటే పబ్లిక్ అనేది ప్రభుత్వం అనేది ఎకానమీలో జోక్యం చేసుకొని ఖర్చు పెట్టాలి. అలా ఖర్చు పెట్టినట్లయితే ప్రజల యొక్క ఎఫెక్టివ్ డిమాండ్ అనేది పెరిగి, అది ఎంప్లాయ్మెంట్ పెరిగి దేశం ఆర్థిక వ్యవస్థ బాగుండడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి దాంట్లో భాగంగా చెప్పినటువంటి కాన్సెప్టే మల్టిప్లేయర్. సో ఫ్రెండ్స్ ఇది ఇవాల్టి మల్టిప్లేయర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.